ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. న్యూఢిల్లీలో వైభవపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. గరుడోత్సవంలో స్వామివారి బ్రహ్మోత్సవ వైభవం. నారాయణవనంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజనం. గరుడోత్సవంలో స్వామివారి అభయ ప్రదానం. శ్రీకాళహస్తిలో నేత్రపర్వంగా గురు సంక్రమణ పూజలు. అభిషేక ద్రవ్యాలలో శ్రీ గురుదక్షిణామూర్తి అనుగ్రహం. జమ్మలమడుగు నారాపురంలో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ వెంకటేశ్వరుడికి ఊంజల్ సేవ, గరుడోత్సవం. నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ వీక్షణతో హస్తినవాసులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పులకితులయ్యారు. ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరాలయంలో గురువారం స్వామివారి కళ్యాణం జరిగింది. అనంతరం నిర్వహించిన గరుడోత్సవంలో పాల్గొని భక్తులు గోవింద నామస్మరణలతో తరించారు. న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని వేంచేపు చేసి అర్చకులు పలు క్రతువులను జరిపారు. ఆపై ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఢిల్లీ శ్రీ వెంకటేశ్వరాలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులను పులకితులను చేసింది.
చూడముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగగా సాగింది. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. అనంతరం స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. కడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు, అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో. గడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గడు దివ్య రూపమా గరుడ వాహనమా.
టీటీడీలోని వివిధ ట్రస్టులకు గురువారం 1,40,00,000 విరాళంగా అందాయి. అమెరికాలోని బోస్టన్కు చెందిన ఎన్ఆర్ఐ భాగవతుల ఆనంద మోహన్ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 1,10,116 రూపాయలను, అదేవిధంగా ఎస్వి గోసంరక్షణ ట్రస్టుకు 10,01,116 రూపాయలు, ఎస్వి వేద పరిరక్షణ ట్రస్టుకు 10,01,116 రూపాయలను, ఎస్వి విద్యాదానం ట్రస్టుకు 10,01,116 రూపాయలు, ఎస్వి సర్వశ్రేయస్ ట్రస్టుకు 10,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళం డీడీలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో దాత భాగవతుల ఆనందమోహన్ అందజేశారు. వైనతేయ వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని వైభవాన్ని గాంచి భక్తులు ముగ్ధులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై కళ్యాణ వెంకటేశ్వరుడు ఊంజల్ సేవ గరుడోత్సవంలో భక్తులను కటాక్షించారు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం స్నపన తిరుమంజనం జరిగింది. అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. ఇక గురువారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై వేంచేపు చేశారు. విశేష పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గరుడోత్సవం ఆలయ వీధులలో వేడుకగా జరిగింది. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి.
నారాపుర వెంకటేశ్వరుడు ప్రియ గరుడ వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో వేంచేసిన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ జరిగింది. సర్వశోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు ఆలయంలోని ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. ఆపై మేళతాళాల నడుమ నారాపుర వెంకటేశ్వరుని ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం గరుడోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చకులు గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు పూజాధికాలతో స్వామివారిని సేవించి నైవేద్యాలు నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం నయనానందకరంగా జరిగింది. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని కేపున థాయని జగి తొలక చబుగు చేసినను. ఎగసిన గరుడని కేపున థాయని జగి తొలక చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న శుభతరుణంలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో గురు సంక్రమణ పూజలను లోక కళ్యాణార్థం విశేషంగా నిర్వహించారు. శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకం అనంతరం గంధం, కుంకుమ, పుష్పమాలలు, శనగల హారాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై అఖండ దీపారాధన జరిపి నివేదన సమర్పించి కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ గురుదక్షిణామూర్తి ఉత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తృభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః కరాళ ఫాల పట్టికా ధగద్ధగద్ధగజ్వల ధనంజయాహుతి కృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిశీధిని తమః ప్రబంధ బంధక
కంధర నిలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తి సింధుర కళానిదాన బంధుర శ్రియం జగద్ధురంధర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమచ్చటా విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే జయత్పదభ్రవిభ్రమ భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధగద్వినిర్గమత్కరాళ ఫాల హవ్యవట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనం మృదంగతుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం తిరుమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెమూషి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశమని తెలిపారు. అన్ని భద్రతా దళాలు, టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ భక్తుల మనోభావాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. అంతకుముందు టీటీడీ ఇన్ఛార్జ్ సిబిఎన్ఎస్ఓ తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు 2023 మే నెలలో నిర్వహించిన భద్రతా ఆడిట్ సమీక్షలో చేసిన ప్రతిపాదనలు, అలాగే ఇటీవల ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా చేపట్టాల్సిన మార్పులు అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే ఏపీఎస్పీ, డిఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డులు, సివిల్ పోలీసు, టీటీడీ భద్రతా సిబ్బంది వంటి అన్ని భద్రతా దళాలను సమన్వయపరిచి ప్రతి ఒక్క దళానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 ప్రవేశ మార్గాలలో భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. భద్రతా సిబ్బందికి రసాయన, జీవ, కిరణ, అణుముప్పులపై శిక్షణనివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో గ్రే హౌండ్స్ కమాండర్ ఎస్పీ డాక్టర్ గరుడ్ సుమిత్ సునీల్, ఐఎస్డబ్ల్యూఎస్పీ ఆరిఫ్ హఫీజ్, తిరుపతి డిఎఫ్ఓ వివేక్ ఆనంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుపతి, తాళ్లపాకలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం సాయంత్రం భక్తి సంకీర్తనాలాపన జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు వేదవ్యాస ఆనంద భట్టర్ బృందం సంగీత విభావరి ఆకట్టుకుంది. అదేవిధంగా తిరుపతికి చెందిన జి అనురాధ బృందం హరికథా గానం ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం నృత్య ప్రదర్శన జరిగింది. తిరుపతికి చెందిన జతీస్ నృత్యాలయ బృందం ప్రదర్శించిన నృత్య రూపకం తిరునగరి వాసులకు ఆద్యంతం నేత్రానందాన్ని కలిగించింది.
కడాకడి సతుల హృదయమే తెరవేచి ఆకుమడి తీయమైన ఆనతీయవమ్మా కడాకడి సతుల హృదయమే తెరవేచి ఆకుమడి తీయమైన ఆనతీయవమ్మా అమ్మమ్మ ఏమమ్మ అలమే మంగానాచారమ్మ అమ్మి తానలదు చక్కదనముల పెంచి సకలము కాలదంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాళీశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం త్రివేణి సంగమంలో పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక క్రతువులో అశేష సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సరస్వతి నదీ తీరంలో పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు జరిపి సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదీ తీరంలో దీపాలు వెలిగించారు. అనంతరం పవిత్ర జలాలతో శ్రీ కాళీశ్వర ముక్తేశ్వర స్వామివారికి అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.